సతాజ్ ఈ ఎయిర్ ఇండియా ప్రమాదం భారతదేశ చరిత్రలోనే అత్యంత విషాదకర విమాన ప్రమాదం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ దేశాధినేతలందరూ కూడా ఈ విమాన ప్రమాదం గురించి ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఎయిర్ ఇండియా ప్రమాదం అయితే నిన్న జరిగిందో అహ్మదాబాద్లో, ఆ ప్రమాదం జరిగిన ప్లేస్లోనే మనం ఉన్నాం. ఒక్కసారి చూడొచ్చు, మన వెనక 4 బ్లాకులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీకి చెందిన బ్లాక్స్. సరిగ్గా 1:38 సమయం ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకుంది. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన మొత్తం మసి పట్టేసున్నటువంటి 4 బ్లాకుల్ని. ఆ చివర కనిపిస్తుంది కదా, ఆ బ్లాక్లోనే ఆ విమానం కుప్పకూలిపోయింది. ఆ బ్లాక్ అంతా కూడా మొత్తం విరిగిపోయింది. ఆ బ్లాక్లోనే ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో 241 మంది ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. ఒకే ఒక్కరు మాత్రం బతికి బట్టకట్టగలిగారు. అండ్ ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్ 24 మంది చనిపోయారు. మొత్తం 265 మందిని పొట్టన పెట్టుకున్న అత్యంత విషాదకర ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశంలోనే ఇప్పుడు బిగ్ టీవీ టీం ఉంది. మన వెనుక చూస్తున్న ఇదంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. నిజానికి ఇక్కడికి నిన్న విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఆ బిల్డింగ్స్ వరకు కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది. ఆ చివరన కనిపిస్తుంది కదా, నల్లగా మసి పట్టేసున్నట్టుగా కనిపిస్తుంది కదా, ఆ లోపలే ఇప్పుడు ఆ ఎయిర్ ఇండియా విమానం ఉంది. పేలిపోయిన విమానం ఇప్పుడు అక్కడే ఉంది. చూడండి ఒక్కసారి, ఇదిగో ఈ 4 బిల్డింగులు కూడా అగ్ని కీలల్లో చిక్కుకుపోయాయి. నిన్న 1,25,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది ఆ విమానంలో. అది లండన్ వెళ్తూ ఉంది. ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం అహ్మదాబాద్ వచ్చింది. అహ్మదాబాద్లో హాల్ తీసుకొని అక్కడ నుంచి లండన్కి బయలుదేరి వెళ్ళింది. ఆ విమానంలో 1,25,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది. ఒక్కసారిగా ఆ విమానం ఈ హాస్టల్పై పడటంతో పెద్ద బాంబు పేలినట్టుగా పెద్ద విస్ఫోటనం సంభవించింది. ఆ సమయంలో ఈ హాస్టల్స్లోని విద్యార్థులు కూడా మాడి మసైపోయారు. అక్కడ చాలా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఇప్పటికీ అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని మాంసపు ముద్దలు కనిపిస్తున్నాయి. ఇది అత్యంత విషాదకరం, గుండెల్ని కలచివేసే ఘటన. మన ఇక్కడికి ఎవరిని కూడా రానవట్లేదు. నిజానికి పోలీసులు కూడా బ్యారికేడ్లు పెట్టి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. నేను ఒకసారి ఇటు ప్యాన్ చేసి కూడా చూపిస్తాను. మీడియా సిబ్బంది సురేష్ ఒకసారి అటు ప్యాన్ చేద్దాం. ఓకే అటు ఈ బ్యారికేడ్లు పెట్టి అటు నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఒకసారి అటు బ్యాక్ అంతా ప్యాన్ చేస్తే మీడియా సిబ్బంది అందరినీ కూడా ఇక్కడే ఆపేశారు. ఈ బ్యారికేడ్లు దాటి మాత్రం వెళ్ళనివ్వడం లేదు. ఎందుకంటే అక్కడ ఇంకా మాంసపు ముద్దలు అక్కడక్కడ పడి ఉన్నటువంటి మాంసపు ముద్దలు ఉన్నాయి. ఆ కాలిపోయినటువంటి ఆ దేహాలను రాత్రి మ్యాక్సిమం తీసేశారు, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. పూర్తిగా కాలిపోయినవి కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు తీయడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మనం చూడొచ్చు. అటు సైడ్ ఒక బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు, ఇటు సైడ్ ఏర్పాటు చేశారు. ఈ మధ్యలో పోలీసులు మొత్తం దీని అంతటిని కూడా కార్డన్ చేశారు. అక్కడ ఇంకా ఫైర్ ఇంజిన్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇటు మనకి ఇటు సైడ్ ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నదే సివిల్ హాస్పిటల్. ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంది. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి సరిగ్గా ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలుసా? ఎయిర్పోర్ట్ కేవలం 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఎయిర్పోర్ట్ రన్వే సరిగ్గా ఆ ఎయిర్లో ఈ ప్రమాదం జరిగిన బిల్డింగ్స్కి ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్స్ దగ్గర నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంటే విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత 2 కిలోమీటర్ల దూరంలోనే పడిపోయింది. ఇక్కడే ఈ హాస్టల్ భవనాలు ఉన్నాయి కదా, చూడొచ్చు ఆ పెచ్చులన్నీ కూడా ఊడిపోయాయి. ఆ చివరినున్న భవనం అయితే మొత్తం అది చాలా వరకు శిథిలం అయిపోయింది. ఒకవేళ ఇక్కడ కాకుండా కొంచెం వెనకకి కొంచెం ముందుకి ఈ ప్రమాదం జరిగి ఉంటే ఇది ఇంకా మహా తీరని విషాదాన్ని నింపి ఉండేది. ఎందుకంటే ఇటు నుంచి కొంచెం ముందుకు వస్తే, కొన్ని మీటర్ల ముందుకు వస్తే సివిల్ హాస్పిటల్ ఉంది. ఇంకా ముందుకు వెళ్తే అంతా సిటీ ఉంది. ఆ తర్వాత సబర్మతి రివర్ ఉంది. ఆ రివర్ ఆనుకున్న అంతా కూడా సిటీ ఉంది. రామ్నగర్ కూడా ఇక్కడే ఉంటుంది, సిటీ ఉంది. మొత్తం ఈ సిటీలో ఎక్కడ పడ్డా దీని ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది. ఒకవేళ రోడ్లపైన పడి ఉంటే పెద్ద ఎత్తున ఇంకా ప్రమాదం జరిగి ఉండేది. 24 మంది మెడికల్ సిబ్బందిని ఈ ప్రమాదం పొట్టన పెట్టుకుంది. అందులో ఆ సమయంలో ఆ బిల్డింగ్స్లో ఉన్నారు కాబట్టి చాలామంది కాలిపోయారు, చాలామంది అక్కడ నుంచి పరుగులు తీశారు ఆ ప్రమాదం నుంచి. అయితే ప్రధాని మోదీ కూడా ఇక్కడికి వచ్చారు. సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అండ్ సివిల్ హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళారు. క్షతగాత్రులను ఆదుకుంటాము అని చెప్పారు. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది అత్యంత విషాదకర ఘటన, గుండెల్ని కలిచివేసే ఘటన అని. మరి ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఇప్పటికే అమెరికాకు చెందిన ఏవియేషన్ టీమ్స్ వస్తూ ఉన్నాయి, బ్రిటన్కు చెందిన ఏవియేషన్ టీమ్స్ వస్తూ ఉన్నాయి, అలాగే బోయింగ్ కంపెనీకి చెందిన
టీమ్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ ఇంజిన్స్ని సప్లై చేస్తుంది బోయింగ్కి, వాళ్ళ టీమ్స్ కూడా వస్తున్నాయి. అసలు ఈ ప్రమాదం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని చెప్తున్నారు. ఆ విమానం పైకి లేచిన వెంటనే, టేక్ ఆఫ్ తీసుకున్న వెంటనే ఇక థ్రస్ట్ క్రియేట్ కాలేదు. ఆ తర్వాత ఆ విమానం నిజానికి ఫ్రంట్ పార్ట్ చూస్తే పైకి ఏటువాలుగా కనిపిస్తోంది, పైకి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. ఆ విమానం ఆ ఫ్రంట్ పార్ట్ పైకి ఉండగానే కిందకు వచ్చి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో విమానం పేలిపోయింది. అదిగో చూడండి ఒక్కసారి, ఆ 4 భవనాల్లోనే భావి డాక్టర్లు ఉన్నారు. భావి తరాలకు ఏదైనా జరిగితే చికిత్స అందించాల్సినటువంటి డాక్టర్లు ఈ హాస్టల్లో ఆ సమయంలో భోజనం చేస్తూ ఉన్నారు. ఒక్కసారికి ఇక్కడ పడటంతో ఆ డాక్టర్లు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్యాసింజర్స్ మాత్రమే కాదు, ఇక్కడ డాక్టర్లు, ఏ సంబంధం లేని డాక్టర్లు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఇంకా విషాదాన్ని కలగజేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చి రోధిస్తూ ఉన్నారు. తమ బిడ్డలు సివిల్ హాస్పిటల్ కాలేజ్లో ఉన్నారు, పీజీ చేస్తూ ఉన్నారు, ఇంకా కోర్సులు చేస్తూ ఉన్నారు, ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు, మంచి మంచి డాక్టర్లు అవుతారు అని వాళ్ళ తల్లిదండ్రుల కలలు కంటూ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ ప్రమాదం, ఫ్లైట్ విమానం వచ్చి ఆ హాస్టల్స్పై పడేటప్పటికి ఏ సంబంధం లేని డాక్టర్లు చనిపోవటం ఏంటి అని ఒక ఆశ్చర్యం, మరింత దిగ్భ్రాంతి, మరింత ఆందోళన కలిగిస్తూ ఉంది. ఆ విమానంలో 241 మంది చనిపోయారు. రాజేష్ అనే ఒక్క వ్యక్తి మాత్రం, అతను లండన్ వాసి, భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. అతను ఒకరు 11A సీట్లో కూర్చున్నారు. అతను ఎలా బతికగలిగాడు 11A సీట్లో కూర్చున్నది కూడా ఆశ్చర్యకరమే. ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకుని తను కిందకు వచ్చేశాడు. ఈ ప్రమాదంలో విజయ్ రూపాని, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా చనిపోయారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై డీజీసీఏ విచారణ జరుపుతుంది. ఇతర దేశాలకు చెందిన ఏవియేషన్ సంస్థలు విచారణ జరుపుతున్నాయి. అంతిమంగా డీజీసీఏ తేలుస్తుంది ప్రమాదానికి కారణం ఏంటి అని. ఇంజిన్స్ ఎందుకు ఫెయిల్ అయిపోయాయి, 2 ఇంజన్లు ఎందుకు పనిచేయటం మానేశాయి, ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు వచ్చిన విమానం ఇక్కడ నుంచి ఎగరటానికి ఎందుకు ఇబ్బంది పడింది, ఇక్కడ ఏం జరిగింది, కొన్ని చెప్తున్నారు, టెక్నికల్ వర్డ్స్లో చెప్తున్నారు. స్లాట్స్ ఉంటాయి, కొన్ని ఆ రెక్కల దగ్గర ఉండేటువంటి భాగాలు అమరిక సరిగా లేదు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. మరి ఢిల్లీ నుంచి ఆ విమానం ఇక్కడ వరకు ఎలా వచ్చింది, 2011 నుంచి ఆ విమానం ఇప్పటి వరకు సేవలు ఎలా అందించగలిగింది, ఇవన్నీ కూడా మళ్ళీ డౌట్స్. అంటే నిన్న ఏం జరిగింది, నిజానికి విమానం కొంత ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఆ విమానం టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు దాని ఫిట్నెస్ని టెస్ట్ చేస్తారు. ఆ ఫిట్నెస్ టెస్ట్ చేసే క్రమంలో దానిలో ఉన్న సాంకేతిక లోపాన్ని గమనించలేకపోయారా? ఇది మానవ తప్పిదమా, లేదు అంటే నిజానికి యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది మాత్రం మనం అనలేం, ఖచ్చితంగా మానవ తప్పిదమే. ఇలాంటి ప్రమాదాల్లో తరచి చూస్తే ఏదో ఒక మూల ఖచ్చితంగా మానవ తప్పిదం చాలా కనబడుతూ ఉంటుంది, నిర్లక్ష్యం కనబడుతూ ఉంటుంది. ప్రతి క్షణం 100కి 100% అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అధికారుల్లో ఎక్కడైనా నిర్లిప్తత, నిర్లక్ష్యం కనిపిస్తుందా? గమనించడానికి అవకాశం ఉన్న లోపాన్ని కేవలం నిర్లక్ష్యం కారణంగా పట్టించుకోకుండా వదిలేసారా సిబ్బంది, ఆ ఫ్లైట్ ఫిట్నెస్ని చెక్ చేసిన సిబ్బంది అనే విషయం కూడా తేలబోతోంది. బాధ్యులను ఎవరిని కూడా క్షమించం, వదిలేది లేదు అని చెప్తున్నారు. మరి ఈ ప్రమాదానికి 265 మందిని పొట్టన పెట్టుకున్న ప్రమాదానికి ఎవరిని బాధ్యులుగా తీరుస్తారో కూడా చూడాలి. సతాజ్.